నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవేశించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనే ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు చూసేనగా చూచుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అందరూ కలిసి 13వ వచనాన్ని 13వ అధ్యాయం 13వ వచనాన్ని కలిసి చూద్దాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా పురుషులు ఎవరైనా ప్రార్థన చేయండి. వాక్యాన్ని విందాం. అందుకు కళ్ళు మూసుకుందాం. మహాగరుడ, బహురుద్ర, మహాపరిశుద్ధుడు నీకు స్తోత్రములు. అయ్యా మీ పరిశుద్ధము అదే మార్చి ఆకలిలో ప్రవేశపెట్టారు. దేవ వందనాలు. మీ దాసు ప్రభు వర్షపడి తీసుకుని ఆనందమత్వం చూపడికి తీసుకొచ్చింది. వందనాలు. మీ దాసుని విడుచుండగా మీ వాక్యంతో మీరే మాట్లాడండి. దేవ ఆనందమత్వం మీరుండండి, బలవత్వాన్ని మీరున్న ప్రభా. వాళ్ళ చెయ్యి వేసే యోగ్యులుగా మమ్మల్ని మేము కడుక్కుని పరిశుద్ధపరచుకుని వాళ్ళ చేసి యోగ్యులు నడిచేమని ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క దినంలో ఆరాధన కొరకు, ఈ యొక్క పరిచయ కొరకు దేవుడు నన్ను నడిపించిన రీతిని బట్టి, అదేవిధంగా మీ మధ్య ఈరోజు పరిచయం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీ అందరికీ అదేవిధంగా దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పేరు ఇమాన్యుయల్ సుందర్. నేను విశాఖపట్నంలో మా నాన్నగారు పరిచయం చేసేవారు. సో తను 50 సంవత్సరాలుగా విశాఖపట్నంలో షాలే మందిరంలో కొంతకాలం ఉండి అనంతరము ఇండివిజువల్గా ప్రారంభించి నేటికి 50 సంవత్సరాలు సుదీర్ఘమైన పరిచయలో మా నాన్నగారు వాడబడుతున్నారు. ఆయనకి 5 పిల్లలు, అందులో నేను చివరి వాడిని, 5వ వాడిని. నాపై అందరూ కూడా 4 సహోదరులే. అయితే దేవుడు నన్ను చిన్నప్పుడే పుట్టక మునిపే దేవుడు వాగ్దానం ఇచ్చి ఆయన తల్లి గర్భంలో రూపింపక మునిపే మనల్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు. మా తల్లి తండ్రి వారి ప్రార్థన, దేవుని యొక్క సేవ కొరకు కుమారుడు కావాలని వారు ఆశపడినప్పుడు మొదటి సంతానము కుమార్తెను దేవుడు ఇచ్చాడు. రెండవదిగా కుమార్తెనే ఇచ్చాడు. మూడవదిగా కూడా కుమార్తెనే ఇచ్చాడు. చివరిసారిగా 5వ వాణిగా దేవుడు నన్ను తల్లికి గర్భం ధరించిన తర్వాత ఆమె సంతోషము పట్టజాలనిది, ఆమె ఆనందముకి వెదదులు లేదు, అంటే లైక్ నో లిమిట్స్. అయితే అటువంటి సందర్భంలో దేవుడు ఆమెను ప్రేమించి ఆమెకి ఇచ్చిన వాగ్దానము తల్లిదండ్రులకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆ సంతోషంలో ఆ సంతోషము కొంతకాలమే ఉంది. మొదటి రోజు, రెండవ రోజు, 3, 4వ రోజు అయ్యేసరికి తల్లికి చాలా భయంకరమైన బ్లడ్ కొదువైపోయి ఆమె 5వ రోజు ప్రభునందు నిద్రించింది. దేవుడు 5 రోజులు తన తల్లితో 5 రోజులు గడుపుతూ దేవుడు నన్ను ప్రేమించి, ఒకవేళ ఆ టైంలో తల్లి లేదు కదా, ఎలా బ్రతుకుతాడు, ఎలా జీవిస్తాడు, ఎలా ఉంటాడు, ఎలాగా తన జీవితం ఏంటి అనుకునే ప్రశ్నతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రేమించి నన్ను ఇంతటి వాడిగా చేసి, నాకు దేవుడు 14లో దేవుడి వివాహము మా మామయ్య గారు కొవ్వూరు ఎలిషా గారు, మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది. దేవుడు నాకు కుమారుడిని దేవుడు దయచేశాడు, కుమార్తెను కూడా ఇచ్చాడు. దేవుని కార్యాలు ఎలాంటివంటే ఆశ్చర్యకరమైనవి.
అది మనము ఊహించలేము. మనం అనుకోవచ్చు ఏంటి ఇలా జరిగింది అని, కానీ దానికి ఒక కారణం ఉంటుంది. అయితే ఈ యొక్క మరి చాలాసార్లుగా ఈ రాయవరం కొరకు వింటూ వచ్చాం. రాయవర ప్రాంతంలో జరుగుతున్న పరిచర్య కొరకు చాలాసార్లుగా వింటూ ఉన్నాం. కానీ ఆ పరిచర్యలో పొందాలని ఎన్నోసార్లుగా తలంచినా కానీ మరి దేవుడు అవకాశం ఇవ్వలేకపోవచ్చు. అయితే ఈ రోజు మీ అందరి ముందు ఉండి మీతో పరిచర్య చేయడానికి, మీతో దేవుని మాటలు మాట్లాడడానికి నన్ను దేవుడు నిలబెట్టినని బట్టి దేవునికి ఘనత మహిమ ఆయనకే కలుగును గాక. ఆమేన్. ఈ రోజు మనం చదువుకున్న వాక్య భాగంలో చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు ఇది చాలా అందరికీ తెలిసిన వాక్యమే, చాలాసార్లుగా చదువుకున్న వాక్యమే, చాలాసార్లుగా దీన్ని ధ్యానించి మనం చాలాసార్లుగా చదువుకున్న వాక్య భాగమే ఇది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చదువుబడిన వాక్య భాగం అంతా కూడా మనకి తెలుసు. ఇది చాలాసార్లుగా దైవజనులు మీ ముందు ఈ యొక్క వాక్యాన్ని ముందు పెట్టే ఉండొచ్చు. ఇందులో ఉన్న ప్రత్యేకమైన విషయాలు ఏంటంటే 13:1 నుంచి 13 వచనాలు మనం చూసినట్లయితే ఈ 13 వచనాల్లో కూడా దేని కొరకు రాయబడి ఉందండి? దేనికోసం రాయబడి ఉంది? ప్రేమ గురించి రాయబడి ఉన్నారు. అంటే మనము పుడతాము, పుట్టిన తర్వాత మరి మనకి పిల్లలు దేవుడి మనం ఎదుగుతాము. ఎదిగిన మరి మరి ఆ చిన్నటి ఆటలో అంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎవరి మీద చూపిస్తారండి? పిల్లల మీద చూపిస్తారు. పిల్లలు కూడా ఏం చేస్తారంటే అందరికంటే అంటే స్కూల్లో వెళ్ళే మరి ఆ యొక్క స్కూల్కి వెళ్ళిన టీచర్స్ కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు? తల్లిదండ్రులనే ప్రేమిస్తారు. అంటే ప్రేమ అనేది ఒక మనందరికీ మరి మనం ఎలాగైతే శ్వాస తీసుకుంటామో, బ్రీతింగ్ లేకపోతే ఎలాగైతే మనము మరి ఆ బ్రీతింగ్ మరి కొంత మనం బ్రీత్ చేసుకోకపోతే, ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్ మనం చేయకపోతే ఏమవుతుందంటే మనము గుండె ఆగిపోతుంది, లేదంటే మన లంగ్స్ పనిచేయి. అలాగే ప్రేమ అనేది ఒక దేవుడు మనకి చిన్నప్పటి నుంచి మనం ప్రేమ అనేది మనము తెలుసు. ప్రేమ అనేది కొత్త పదమేమీ కాదు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటున్న ఈ యొక్క వాక్యము మాట ప్రేమ అనేది మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిన పదమే ప్రేమ. మనం ఏమంటామంటే పిల్లల్ని నువ్వు మరి ప్రేమించాలి అంటే నువ్వు మమ్మల్ని ప్రేమించాలి అని మనం అంటాము. చిన్నపిల్లలు కూడా మమ్మీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, డాడీ నేను ప్రేమిస్తున్నాను. ప్రేమ అనేది అది ఒక లక్షణం. ప్రేమ లేకపోతే ఏమవుతుందంటే ప్రేమ అనే పదము ఒక తల్లిదండ్రులకి పిల్లలకి లేకపోతే అది డిస్టెన్స్ ఏర్పడుతుంది. డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ అయితే ఏర్పడుతుందో దాని యొక్క రిలేషన్షిప్ కూడా అంటే ప్రేమలో ఏముంటదంటే రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ప్రేమతో ఉండేది ఏంటంటే రిలేషన్షిప్. దేవుడు పిల్లల్ని ఇస్తాడు, తల్లిదండ్రులు ఇస్తాడు, వారి మధ్యలో ప్రేమనిస్తాడు. ప్రేమ ఎంతైతే ఎక్కువ ఉంటుందో అంత రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఆ ప్రేమ లేకపోతే రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుంది. అయితే ఇక్కడ పౌలు భక్తుడు మనకి సంఘానికి చెప్తున్నాడు. ఎవరికి చెప్తారండి? అయితే మనకు తెలిసిన మాట ఏంటంటే ప్రేమ అనేది ఒక తల్లిదండ్రులు పిల్లల మధ్య, లేదంటే పిల్లల యొక్క తల్లిదండ్రుల మధ్య, లేదంటే భార్య భర్తల మధ్య, లేదంటే తమ్ముడు అన్నయ్య వాళ్ళిద్దరూ ప్రేమించుకోవాలి, లేదంటే అక్క చెల్లెల మధ్య ప్రేమ ఉండాలి. రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ అవ్వాలంటే మధ్యలో ఏముండాలండి? రిలేషన్షిప్ ప్లస్ లవ్ అనేది చాలా ఉంటే ఎంతో గట్టిగా అక్కడ పునాది వేయబడుతుంది. అలాగే ఇక్కడ పౌలు ఎందుకు అదే ప్రేమను తీసుకుని వచ్చి, కుటుంబంలో ఉండవలసిన ప్రేమను తీసుకుని వచ్చి, ఒక స్నేహితుల మధ్యలో ఉండవలసిన ప్రేమను తీసుకుని వచ్చి సంఘంలో ఎందుకు పెట్టాడండి? అంటే ఈ ప్రేమ అనేది ఓన్లీ కుటుంబానికి సంబంధించిందే కాదు.
లేదంటే బయటన ఒక భార్యాభర్తలకు సంబంధించింది కాదు, ఇది సంఘానికి కూడా సంబంధించిన విషయం కనుక ఇక్కడ ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాస్తూ పౌలు భక్తుడు మరి 11లో ఏం చెప్తాడంటే మరి దేవుని యొక్క బల్ల గురించి చెప్తున్నాడు. మరి దేవుని యొక్క మన ముందు ప్రభు బల్ల పెట్టబడుతూ వచ్చింది, అందులో మరి ఆ రొట్టె రసం మరి అందులో పెట్టబడుతూ వచ్చింది. ఆ రొట్టె రసం యొక్క దాని గురించి మరి ఆ ఒక ఉన్నతమైన విషయాన్ని అక్కడ పొందుపరిచి అక్కడ చెప్తూ వచ్చాడు. 12లోకి వచ్చేసరికి ఆ ఆత్మ సంబంధమైన వరాల గురించి చెప్పబడుతూ వచ్చాయి. అక్కడ 9 ఆత్మ సంబంధమైన వరాల గురించి, పరిశుద్ధాత్మ వరాల గురించి చెప్పబడుతూ వచ్చింది. అయితే ఈ వరాలు చెప్పుతూ ఉన్నప్పుడు ఆ సంఘంలో ఏమవుతూ వచ్చిందంటే గలిబిలి అవుతూ వచ్చింది. అక్కడ వరాలు మనకు కావాలా, దేవుని యొక్క బల్ల కావాలా అనేది వారు ఆ సంఘం అంతా కూడా ఒక గలిబిలితో, ఒక వేరే ఆలోచనలతో వారు అందరూ కూడా ఒకరేమో కొంత భాగాన్ని కలుగుతున్నారు. వారైతే మేము ఆత్మవరాలు కలిగిన వారంగా ఉన్నామంటున్నారు, కొంతమంది మేము ప్రేమ వరాన్ని కలిగిన వారంగా ఉన్నామంటున్నారు, కొంతమంది వారు ఆ ప్రవచన వరాలు కలిగిన వారంగా ఉన్నాము, మేము ప్రవచనాలు చెప్పే దేవుడు అటువంటి వరాన్ని మాకు ఇచ్చాడు అంటున్నారు. కొంతమంది మేము భాషలు మాట్లాడే ఆ వరాన్ని దేవుడు మాకు ఇచ్చాడు కనుక మేము భాషలు మాట్లాడుతున్నామంటే మాకంటూ ఈ వరాన్ని దేవుడు ఇచ్చాడు కనుక మేము చాలా శ్రేష్ఠులని వారు విభజింపబడితే ఇక 9 వరాలు కూడా 9 గుంపులుగా మారిపోతూ వచ్చారు. ఈ 9 వరాలు ఎప్పుడైతే ఇక పౌలు భక్తుడు వరాల గురించి చెప్తూ వచ్చాడు, భాషల గురించి చెప్తూ వచ్చాడు, మరి భాషలు మాట్లాడే వరాన్ని దేవుడు ఇచ్చాడు, అది మరి ప్రవచనాల వరాల గురించి చెప్పబడుతూ వచ్చింది. ఇలా ఎప్పుడైతే కైండ్స్ ఆఫ్ హోలీ స్పిరిట్స్ గురించి చెప్పబడుతూ వచ్చినప్పుడు సంఘంలో అందరూ కూడా మేము ఆత్మ సంబంధమైన విషయాల్లో మేము ఇలా ఉన్నాము అనుకొని వారు ఏమైపోయారంటే దే హ్యావ్ ఎ ప్రైడ్. వారిలో ఏమొచ్చిందండి వారు మరి ప్రైడ్ అంటే తెలుగు ఏంటి, వారిలో గర్వం వచ్చేసింది. అంటే భక్తి గర్వం వారిలోనికి వచ్చేసింది. ఎప్పుడైతే వారికి భక్తి గర్వం వచ్చిందో వారు దేన్ని విడిచిపెట్టారంటే అన్ని కలిగి ఉన్న వారు ఉన్నారు, భాషలు మాట్లాడుతున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు, అనేక రకాల ఈ యొక్క సంఘంలో ఏదైతే కావాలో అన్ని కావాల్సిన పరిశుద్ధాత్మ వరాలు కలిగి ఉన్నారు. కానీ వారు విడిచిపెట్టింది ఏంటంటే ప్రేమను విడిచిపెట్టారు. అన్ని కలిగి ఉన్నారు, సంఘం అన్ని రకాల విషయాల్లో దే హ్యావ్ 100కి 100 మార్క్స్ ఉన్నాయి. కానీ దేన్ని విడిచిపెట్టి వచ్చారు? ప్రేమను. అంటే భక్తిలో భక్తి ఎక్కువైపోతే ఏమవుతుందండి? దే హ్యావ్ ప్రైడ్. వాళ్ళకి జెలసీ ఉంటుంది, వాళ్ళకి అన్ని రకాల నేను అన్న మాట వచ్చేసరికి మేము అనేది ఒక మరి కొంత డిస్టెన్స్ వెళ్ళేసరికి నేను అందము వచ్చేస్తుంది. చాలాసార్లుగా దేవునికి పరిచయంలో ఉన్న మనము మన అన్ని పనుల్లోనే మనం ఉంటాము. ఎప్పుడైతే మనకి ఒక పని మనకి ఇచ్చినప్పుడు ఆ పని మనం ఒక్కరమే చేస్తున్నప్పుడు మనకేమవుతుందంటే నేను చేస్తున్నాను, నేనున్నాను కనుక మందిరం ముందుకు వెళ్తుంది, నేను చేయడం వల్లే ఇదంతా కూడా జరుగుతుంది, నేను ఉండడం వల్ల మందిరం అనేది ఇలా ఉంది, నేనే పని చేస్తున్నాను అన్నప్పుడు ఏమవుతుందంటే ప్రేమ అనేది అంటే మనము మరి ఆ యొక్క లెవెల్ ఆఫ్ మనము ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ఇక్కడ 3 రకాల ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. 3 రకాల వ్యక్తుల గురించి ఈ యొక్క 13లో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 1వ వచనము 2వ వచనము 3వ వచనంలో 3 రకాల ప్రజలు ఉన్నారు. అందులో అంటే మనము మరి హోలీ స్పిరిట్ మనలో ఉంది, పరిశుద్ధాత్మ మనలో ఉంది, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు ఉన్నాం, దేవుని యొక్క పరిచయం కలిగిన వారు ఉన్నాం, దేవుని యొక్క ఆత్మతో మనం అన్ని కూడా దేవుని కొరకు మనం చేస్తానే ఉన్నాం. కానీ ఇందులోనే 3 రకాల మరి ఆ వ్యక్తుల గురించి ఇక్కడ పౌలు భక్తుడు మన ముందు పెడతా ఉన్నాడు. మొదటి రకము గురించి మనం ఇక్కడ మాట్లాడినట్లయితే మొట్టమొదటి వచనంలో ఏమని రాయబడిందంటే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గలగలలాడు తాళమునై ఉన్నాడు. మొదటి రకం ఎవరునంటే వారు ఏంటంటే మరి మనుషుల భాషలతోనే మాట్లాడుతున్నారు, దేవదూతల భాషలతో కూడా వారు మాట్లాడుతున్న వారు ఉన్నారు. మరి ఆ మనుషుల భాష అనేది ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనుషుల భాషలు ఉన్నాయి, దేవదూతల భాషలు కూడా ఉన్నాయి. అయితే వీరు మొదటి గుంపు ఏంటంటే పౌలు భక్తుడు ఈ యొక్క 3 గుంపులకి కూడా
ప్రేమ గురించి వర్ణించాలని ఆశపడుతున్నాడు. ఈ యొక్క 13వ అధ్యాయంలో ఈ 3 రకాల గుంపుల గురించి వీరు విభజింపబడుతూ వచ్చారు. వీళ్ళు ఏమంటారంటే, మేము మనుషుల భాషలో మాట్లాడుతాము, దేవదూతుల భాషలతో కూడా మేము మాట్లాడుతున్నాం కనుక మేము గొప్పవారు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటారంటే, మనుషుల భాషలతోనూ దేవదూతుల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచ గణగణలాడు తాళమునై. ఒకవేళ పాటలు పాడుతున్న టైంలో మనము కంజరిని సరిగ్గా వాయించలేకపోయినట్లయితే, ఒక తాళంలో మరి వాయించే వాళ్ళకి అర్థమవుతుంది. తాళంలో వాయించలేకపోతే ఏమవుతుందండి? పాట ముందుకు వెళ్తుందా, వెనక్కి వస్తుందా? ఆగిపోతుంది పాట. పాటకు ఒక రాగం ఉండాలి, పాటకి ఏముండాలండి? తాళం ఉండాలి, పాటకి ఇంకేముండాలి? దానికి మరి లిరిక్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. అవి లేకపోతే ఏమవుతుందంటే పాట అనేది మనకి సరిగ్గా వినసంపుగా ఉండదు. పాట వినసంపుగా ఉండాలంటే ఈ 3 కూడా ఉండాలి. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా పాడుతున్నారు, మీరు మంచిగా వాయిస్తున్నారు. మరి అయితే ఇక్కడ కొంచెం చూసినట్లయితే మనము ఇక్కడ ఇక్కడ అదే గురించి చెప్పబడుతుంది. మ్రోగెడు కంచెను గణగణలాడు తాళం. అది ఎలా వస్తుందంటే సరైన తాళంలో లేదు. అంటే నీవు ప్రేమ లేకపోతే నీకు మనుషుల భాషలు మాట్లాడడం వచ్చు, దేవదూతుల భాషలు కూడా మాట్లాడడం వచ్చు. ఎన్ని భాషలు ఉన్నాయండి మన భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో రకాల భాషలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనుషుల భాషలు కూడా ఉన్నాయి, దేవదూతుల భాషలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మనుషుల భాషలతోనే మాట్లాడగలుగుతున్నాడు, దేవదూతుల భాషలతో కూడా మాట్లాడగలుగుతున్నాడు. కానీ ఆయనలో ఏమి లేదంట? ప్రేమ లేదంట. ప్రేమ లేకపోతే ఏమంటుందంటే, మనం వాయిస్తున్నప్పుడు, మనం పాడుతున్నప్పుడు సరైన తాళము, సరైన రాగము లేకుండా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. అయితే 2వ గుంపు మనం చూద్దాం. ప్రవచనములు ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనై ఉండి కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడనై నన్ను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇక్కడ మరి ముందు చెప్పాడు కదా 12, మరి ఇంటికి వెళ్ళి ఒకసారి చదవండి. ఇంటికి వెళ్ళి మరి 12వ అధ్యాయం అంతా కూడా మరి 9 టైప్స్ ఆఫ్ మరి పరిశుద్ధాత్మ వరాల గురించి చెప్పబడుతూ ఉన్నారు. ఒకసారి చదువుదాం. ఒకసారి 12:7 నుంచి చదవండి. 12వ అధ్యాయము. ఎలాగనగా బుద్ధి వాక్యమును, జ్ఞానవాక్యమును, విశ్వాసమును, స్వస్థపరచు వరమును, శక్తియు, ప్రవచన వరమును, ఆత్మల వివేచనయు, నానా విధుల భాషలను, భాషలు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడింది. ఇవి రకాల 9 టైప్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. మరి 9 రకాల పరిశుద్ధాత్మ వరాల గురించి చెప్పబడుతూ వచ్చింది. వీళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఏం చేపడుతున్నాము, మేము స్వస్థత వరాన్ని కలిగి ఉన్న వారు ఉన్నాం, మేము ఇక్కడ మనం చెప్పబడుతూ వచ్చిన అద్భుత కార్యాలు చేసే వరాలు కలిగిన వారు ఉన్నాం, పైబడి చెప్పబడుతున్న భాషలు మాట్లాడే వరాలు మేము కలిగిన వారు ఉన్నాం, ఇంకా దాని యొక్క భాష అర్థం చెప్పే వరాలు కలిగిన వారు ఉన్నాం, పైన మరియు ఆత్మ వరములు, విశ్వాసమును, మరియు మరి స్వస్థత వరాల గురించి మరి 9లో చెప్పబడుతుంది. 7లో మనం చూసినట్లయితే ఎన్నో రకాల వరముల గురించి చెప్పబడుతుంది. ఒకటి ఆత్మ మూలమున బుద్ధి, తర్వాత మరియు జ్ఞానవాక్యం. ఇవన్నీ కూడా వరాలు మేము కలిగిన వారు ఉన్నాం. మాకు ఏమొద్దండి అని ఉంటున్నారు వాళ్ళు, ప్రేమ వద్దాం. అయితే అందుకోసమే పౌలు భక్తుడు ఏమంటారు, 2వ గుంపులో ప్రవచన వరాలు కలిగిన వారుగా ఉన్నారు. ఏ వరాలు కలిగి ఉన్నారండి? 2వ వచనంలో మనం చూసినట్లయితే సెకండ్ వర్డ్స్ లో చెప్పబడుతున్న మాట ఏంటంటే, ప్రవచన వరాలు ఉన్నాయి, జ్ఞానమంతయు ఎరిగిన వారుగా ఉన్నారు. 3వది ఏంటంటే, కొండలు కూడా పెకిలించే విశ్వాసం కలిగిన వారు ఉన్నారు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే
ప్రవచనాలు, రెండోది జ్ఞానము, మూడోది విశ్వాసం. వారిలో ఏముందండి? మరి ప్రవచన వరాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, మరి ఆ యొక్క విశ్వాసం కూడా వారిలో ఉంది. మరి విశ్వాసముతో కొండని విశ్వాసంతో మనం ప్రార్థన చేసినట్లయితే ఆ కొండ ఇక్కడి నుంచి వెళ్ళి సముద్రంలో పడు అంటే వెంటనే పడుతుంది. విశ్వాసానికి అంత శక్తి ఉంది. కానీ వారిలో ఏం లేదండి, ప్రేమ లేకపోతే ఇక్కడ ఏమంటాడు తెలుసా? ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. మరి ప్రేమ అనేది చాలా మనలో ఎక్సర్సైజ్ చేయకపోతే, ప్రేమ అనేది మనలో లేకపోతే, ఈరోజు ఇక్కడ చెప్పబడుతున్న మాటల ప్రకారంగా మనం చూసినట్లయితే మనం ఎంతమంది ప్రేమ అనే మాట అందరికీ తెలుసండి. కానీ ప్రేమ అనేది ప్రాక్టికల్ లైఫ్లో ఉందా? నిజ జీవితంలో ఉందా? మనము తల్లిదండ్రులుగా పిల్లల్ని మనం ప్రేమించగలుగుతున్నామా? ఈరోజు మనము చూస్తున్నాం న్యూస్లో, తల్లిదండ్రులే పిల్లల్ని చంపేస్తున్నారు, పిల్లలు మళ్ళీ తల్లిదండ్రులను చంపేస్తున్నారు, భార్య భర్తను చంపుతుంది, భర్త భార్యను చంపుతుంది. తర్వాత మరి మనం చూసినట్లయితే ఇలాగా మరి అత్త మరి కోడలు గురించి మనం చూసినట్లయితే కోడలు అత్తను చంపేస్తుంది, అత్త కోడలు చంపుతుంది, మాంగారు అల్లుడు గారిని చంపుతున్నాడు, అల్లుడు. అదే కాదండి, మరి రాబోయే తరాలను కూడా చంపుతున్న సందర్భాలు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మనవల్ని మనవరాలను కూడా ఈరోజు ఎందుకు చంపుతున్నారు, ఎందుకు నరుక్కుంటున్నారు అంటే, ఎందుకండి వారిలో ఏం లేదు, వారికి అన్నీ ఉన్నాయి కానీ వారికి ఏం లేవు, ప్రేమ లేకపోవడం వల్ల. ప్రేమ అనేది చాలా, అందుకే ఒక భక్తుడు ఏమంటాడంటే ప్రేమ మరణమంతా బలమైనది. మరి కీర్తన సామెత చెప్తున్నాడు, ప్రేమ మరణమంతా బలమైనది. ప్రేమిస్తే మనం ఏం చేస్తామో ప్రాణం ఇస్తామంట. యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? కల్వరిలో మనందరినీ ప్రేమించి కల్వరిలో మన అందరి కొరకు ఏం చేశాడు? మరణించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. అందుకని ప్రేమ మరణమంతా బాధమైంది. అయితే ఇక్కడ వీరికి ఏంటంటే ఆత్మ సంబంధమైన వరాలన్నీ కలిగిన వారుగా ఉన్నారు. మొదటి గుంపు ఏంటంటే వారు భాషలు మాట్లాడుతున్నారు, దేవదూతుల భాషలు మాట్లాడుతున్నారు, కానీ ప్రేమ లేకపోతే కంచు అంటే ఏ తాళము లేని వారిగా ఉన్నట్టుగా చెప్పబడుతుంది. ఇక్కడైతే వీరైతే వరాలు కలిగిన వారు ఉన్నారు, కానీ వారిలో ప్రేమ లేకపోవడం వల్ల ఆయన పౌలు భక్తులు ఏమంటే నువ్వు వ్యర్థుడు, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడు అని చెప్తున్నాను. మూడో గుంపు ఏంటంటే పేదలకు మరి ఆస్తినంతా ఇస్తున్నారంట. రెండోది కాచుటకు శరీరాన్ని కూడా ఇస్తున్నారంట. ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమి కూడా. ఈ యొక్క మూడో గుంపు ఏంటంటే వాళ్ళు ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు, వారి శరీరాన్ని కూడా కాల్చబడడానికి ఇష్టపడుతున్నారు, వారు సాక్రిఫైస్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు, కానీ వారిలో ఏమి లేదంట ప్రేమ లేకపోతే. ఏమంటాడంటే ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమి కూడా. ఇక్కడ మూడు విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. ప్రేమ ఇక్కడ మరి ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఐఆమ్ సౌండింగ్ బ్రాంజ్ అని చెప్తున్నాడు. రెండవది ఐఆమ్ నథింగ్ అని చెప్తున్నాడు. మూడవది ప్రాఫిట్ అని అంటున్నాడు. మరి నాకు ప్రయోజనం లేదు. మనం కూడా ఈరోజు మరి ఎందుకు ఈ విషయం మనకి దేవుడు చెప్పబడుతున్నాడు అంటే, ఒకవేళ మనము ప్రేమ విషయంలో ఏం ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఒకసారి ప్రకటన గ్రంథాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఒక సంఘం గురించి చెప్పబడుతుంది. ఆ సంఘము మరి మొదటి ప్రేమను అది ఏం చేయబడిందంటే, అది మొదటిలో అది బాగానే ఉంది. మొదటిలో మరి దాని యొక్క పరిచర్య ప్రారంభంలో సంఘం చాలా చక్కగా ఉంది. అందుకని ఇక్కడ 2వ అధ్యాయము 4వ వచనం చెప్పబడుతుంది. ఈ విధంగా చదవండి. మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి, నేను మీకు ఒక తప్పుని మనకి మోపుతున్నాడు మన మీద. ఏంటంటే ముందు మనము ప్రేమించాం యేసుక్రీస్తు వారిని రక్షణ పొందిన దినాల్లో మనం చూసినట్లయితే దేవుణ్ణి ఎంతగా ప్రేమించామో ఎంతో చక్కగా ప్రేమించాం. మరి రక్షణ పొందిన దినాలు ఒకసారి ఆలోచించండి. రక్షణ పొంది మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న అనుభవాల్లో దేవుని ఎక్కువగా ప్రేమించాం. దేవా నీవే నాకు సర్వము, నీవే నాకు అన్ని కూడా నీవే అని అనుకున్నాము. ఇప్పుడు అంటున్నామండి
అయ్యా నాకు డబ్బులు, నా అప్పులు తీర్చు, దేవా నా కుటుంబాన్ని సరిచేయి, నా పిల్లలు సరిచేయి. ఇది దేవుని మీద ఈ ప్రేమ మధ్యలో ఏం పెడుతున్నాము? ఏదో పెడుతున్నాము. ముందైతే నీవే డైరెక్ట్ అంటున్నాము, దేవా నీవే నాకు అన్నీ అంటున్నాము. నేను ఇప్పుడు ఏంటంటున్నామంటే, అయ్యా నువ్వు కాదు, నుండు నా పిల్లల్ని. ఒక ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించు, నన్ను వెంబడించిన యేసుక్రీస్తు అంటా ఉంటే ఆకెవరున్నాడు అంటున్నాడు, నా తండ్రిని నేను పాతిపెట్టి రావాలయ్యా నీతో, నేను వెంబడించాలంటే. మనం కూడా చాలాసార్లుగా దేవుని ప్రేమించే విషయంలో మనము కొరత చూపిస్తున్నామేమో, లేదంటే పిల్లలు కలిగిన మనము ఇంట్లోనే సరైన ప్రేమకు సరైన అర్థాన్ని లేని వారికి ఉన్నామేమో. ఈరోజు కుటుంబాలు ఎలా ఉన్నాయండి? క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయండి? క్రైస్తవేత్తల కంటే చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ రోజుల్లో పక్కింట్లో నుంచి గొడవలు వచ్చేవి, ఇప్పుడు మన ఇంట్లో నుంచి అక్కడికి వెళ్తున్నాయి. అంటే మనము దేవుని యొక్క వాక్యము మనలను ఎలా నడిపిస్తుంది? మనము దేవుని వాక్యం మనలను ఎలా నడిపిస్తుంది? ఎక్కడికి నడిపిస్తుందండి? పోలీస్ స్టేషన్ మనమే ముందు పరిగెడుతున్నాం, వాళ్ళకి మనకి గొడవలు, ముందు మనమే ఉంటాం, కోర్టు ముందు మనమే ఉంటాం, డాక్టర్లు కూడా ముందు మనమే ఉంటాం. దేవుడు అంటే నేను స్వస్థపరచు ఏమోండి అంటాడు, కానీ మనము అన్ని వదిలిపెట్టేసి మనము లోకంలో పరిగెడుతున్నాం, లోకాన్ని ఇంట్లోకి తీసుకుని వస్తున్నాం. అందుకని మనలో ఏముంటుంది? ఏముండట్లేదంటే అన్నీ ఉన్నాయి. వాక్యం ఉంటుంది, దేవుని యొక్క ఉదయకాలం వాక్యం వింటాం, మధ్యాహ్నకాలం వాక్యం వింటాం, మరి ఆ కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, అన్ని విషయాల్లో సరైన వారమే. మరి ఆ పుదీనాల్లో 10వ భాగాన్ని తీస్తాం, మరి మాకు వండుకునే ఆహారంలో 10వ భాగాన్ని తీస్తాం, అన్నింటిలో కూడా వీఆర్ పర్ఫెక్ట్. కానీ ప్రేమలో ఏదో లోపం ఉందని ఈ యొక్క సియోను ప్రార్థన మందిరమేనండి. ఈ ప్రార్థన మందిరానికి దేవుడు చెప్తుంది ఏంటంటే, నీలో అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత వచనాలు చూసినట్లయితే ప్రేమకు కలిగిన లక్షణాల గురించి, అంటే ప్రేమ యొక్క విలువల గురించి ఇక్కడ చెప్పబడుతుంది. మనము మరి 1 నుంచి 4 వరకు మనం చూసినట్లయితే, 1వ వచనం నుంచి 3 వచనాలు మనం చూసినట్లయితే ఆ ప్రేమ యొక్క ఇక్కడ మనం చూసినట్టే మరి మనము ఈ యొక్క మొదటి 3 వచనాల్లో నెసెసిటీ ఆఫ్ లవ్, ప్రేమ అనేది చాలా అవసరం. అది లేకపోతే మన కుటుంబాలు పాడైపోతాయి. ఆ ప్రేమ అనేది లేకపోతే మన సరైన కుటుంబంలో విలువ ఉండవు. భార్యాభర్తలు ఈరోజు ఎందుకు కొట్టుకొని తిట్టుకుంటున్నారు? ఎందుకు డైవర్స్ దగ్గరికి వెళ్తున్నారు? ఎందుకు కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు? చాలా మంది ఈరోజు మనం చూస్తూ ఉంటుంటే మరి పిల్లలు వాళ్ళకి తెలియని స్థితిలో వాళ్ళ తండ్రి ఎవరో తెలియట్లేదు. చాలా మందికి మరి ఆ తల్లి ఎవరో తెలియట్లేదు. మరి ముందైతే ప్రేమించే పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించేసుకున్నారు. కానీ కొంత ప్రయాణాన్ని చేసేసరికి మధ్యలో ఏం చేస్తున్నారు? నీ దారి నీదే, నా దారి నాదే. పిల్లల సంగతి ఏంటండి? దేవుడు నిన్ను ఒక కుటుంబంగా చేసి ఆ దేవునికి కుటుంబంగా దేవుడు చెయ్యాలని నీకు ఆలోచన చేస్తూ ఉంటుంటే, నీవు దేవునికి కుటుంబంగా ఉండకుండా లోకానుసారమైన పరిస్థితులు నీలోనికి వచ్చిన తర్వాత నీ దారిని వదులుతూ ఉంటుంటే నీవు ఎవరి సంబంధం? కుటుంబం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే, మరి ఒక రోజు మనము కూడా దేవుడు ఏం చేస్తాడంట? మనుషులతో నివసించే ఒక రోజు రాబోతుంది. దేవుని యొక్క నివాసము మనుషులతో ఉండబోతుంది ఓ రోజు. దేవుడు మనతో కాపురం ఉండబోతున్నాడు. ఇదన్నీ కూడా విడిచిపెట్టేసి మనం మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో. అందుకని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 3 రకాల గుంపుల గురించి చెప్తూ వచ్చాడు. అయితే ఈ 3 రకాల గుంపుల గురించి ఈ యొక్క లవ్ అనేది నెసెసిటీ, ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రేమ లేకపోతే ఈ రోజు కుటుంబాలు ఉండవు. ప్రేమ లేకపోతే ఒక భార్యాభర్తల యొక్క పరిస్థితులు, వారి యొక్క సహవాసం, వారి యొక్క రిలేషన్షిప్ అనేది సరిగా ఉండదు. ప్రేమ అనేది ప్రతి దాంట్లో కూడా జోడించి ఉండాలని పౌలు భక్తులు కోరుకుంటున్నాడు. అదేవిధంగా సంఘానికి కూడా ఈరోజు ప్రవచన వరాలు ఉన్నాయి, ఆత్మ వరాలు ఉన్నాయి, భాషలు మాట్లాడే వరాలు ఉన్నాయి, అన్ని రకాల గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అన్నీ ఉన్నాయి. కానీ నీకు ఏమి లేదంటే ప్రేమ లేదని చెప్తూ వచ్చాడు. అయితే రెండోది ఏంటంటే నేచర్ ఆఫ్ లవ్. ఒకవేళ ప్రేమే కానీ నీలో ఉంటే నీవు ఇలా ఉంటావని పౌలు భక్తులు కొన్ని విషయాలు ఇక్కడ రాస్తూ వచ్చాడు. చదువుదామా? 4లో 5 రకాల మాటలు రాయబడుతూ వచ్చింది. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, రెండోది దయ చూపిస్తుంది, మూడోది ప్రేమ మత్సరపడదు, 4వది ప్రేమ డంబముగా ప్రవర్తించదు, 5 ప్రేమ అది ఉప్పొంగదు. 5 రకాల మాటలు. ఇందులో మనలో ఏమైనా ఉన్నాయా?
ప్రేమ కానీ నీలో ఉంటే, ప్రేమ కానీ నాలో ఉన్నది అనుకోండి, నేనేం చేస్తానంట, దీర్ఘకాలము సహిస్తాను. సహించడం అంటే ఒక దెబ్బ కొడితే అలాగే ఉంటాను, కానీ మనం ఏం చేస్తాం, ఒక దెబ్బ పడిందా కొట్టు నేను చూస్తా అంటున్నావేమో, కొట్టండి చూస్తాను అంటున్నారేమో. సహించడం అంటే ఎంతో మంది తిడుతూ ఉంటారు పక్క వాళ్ళు. అంటే సహజంగా ఇద్దరు ఉంటే ఏమైనా జరుగుతాయి. అయితే రెండు ఉంటే రెండు చేతులు మరి జోడిస్తేనే చప్పట్లు శబ్దం వస్తుంది బయటికి. అయితే ఇద్దరు ఉన్న ప్రతి పరిస్థితిలో కూడా మరి ఆ ఇద్దరు కలిసి ఉండాలంటే అన్ని రకాల ఉంటాయి, అందులో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. ఇద్దరు ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవ్వాలంటే వారిలో ఏముండాలని ఇక్కడ చెప్పబడుతుందంటే ప్రేమ దీర్ఘకాలము సహించే గుణం ఉందంటే నీలో ఏమున్నదని అర్థము. ప్రేమలో నీలో ప్రేమ ఉంది అని నీవు ఒకవేళ టెస్ట్ కానీ ఒకవేళ మనం ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, మనకి జ్వరం వచ్చింది, కాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి, ఎందుకో వచ్చినాయో తెలియదు, లేదంటే మనకి ఆ నరాలు వీక్ అయిపోతున్నాయి ఎందుకో తెలియదు, నడలేకపోతున్నాం ఎందుకో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారండి, ఏం చేస్తారు, టెస్టులు రాస్తా ఉంటారు. టెస్ట్లో ఈ టెస్ట్, ఒకవేళ బ్లడ్స్కి అయితే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇవన్నీ కూడా టెస్టులు రాస్తూ ఉంటారు. అయితే టెస్టులు రాసినప్పుడు ఏది ఎంత శాతం ఉన్నది అనేది మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ 4, 5, 6, 7 ఏంటంటే మనకు ఒక పరీక్షలో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ అన్నమాట. ఇదంతా కూడా ప్రేమ మనలో ఉంది లేదు అని చెప్పుకోవడానికి ఇది మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఏంటంటే మొట్టమొదటిగా ప్రేమ దీర్ఘకాలము మనలో ప్రేమ ఉందంటే మనకి దీర్ఘకాలం ఏం చేస్తామంట, సహిస్తామంట. రెండోది దయ చూపిస్తాం. మనము ఒకరి దయ చూపించలేకపోతున్నామంటే మనలో ఏం లేనట్టు, ప్రేమ లేనట్టు. మూడోది చూసినట్లే ప్రేమ మత్సరపడదు. అంటే ప్రేమకు మత్సరపడదు అని అంటే చెప్పండి, మత్సరపడదు అంటే ఏంటండి, మత్సరం అంటే ఏంటి, ఈర్ష్య, పగ, కోపము. అంటే ప్రేమ ఏం చేస్తుందంటే మనము ఒకరి మీద మత్సరపడడం అంటే పగ కలిగిన మరి పగ ఉండదంట. తర్వాత ప్రేమ డాంబముగా ప్రవర్తించదు. అయితే మోషే ఎలాంటి వాడండి, సాత్వికుడు, మిక్కిలి. మరి మోషే జీవితంలో మనం చూసినట్లయితే మోషే ఎప్పుడైనా డంబంగా ఉన్నట్టుగా, మోషే ఎప్పుడు మత్సరపడినట్టుగా మనం చూడం. మోషే ఎప్పుడు కూడా తన జీవితంలో మరి తను చాలా మీక్ పర్సన్ గా ఉన్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారండి, ఇక్కడ ఉన్న సంఘము ఒక 100 మంది లేదంటే ఒక 50 మందితోనే ఎన్నో రకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. 66 లక్షల మందిని నడిపించడానికి ఆయనకి ఎన్ని రకాల మరి సహనం ఉండాలో. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మోషే లాంటి సహనం కలిగి, మోషే లాంటి నీట్నెస్ కలిగి ఉన్న వారంగా ఉండవాలి. అయితే ఇక్కడ మనం చూసినట్టు అమ్మంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. మనము ప్రేమ ఉన్నట్లయితే మనం ఏం చేస్తాము, బయటికి వ్యక్తం చేసే ప్రేమ వేరు, లోన ఉంచుకునే ప్రేమ వేరు. అయితే 5 లక్షణాలు మనలో ఉన్నాయో లేవో సరి చూసుకుందాం. తర్వాత 5వ వచనంలో 4 రకాల మాటలు ఉన్నాయి. ఇందులో అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించదు, త్వరగా కోపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు. ప్రేమ మనలో ఉంటే ఇవి మనలో ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ప్రతిరోజు మనం ఏం చేయాలండి, ఒకవేళ మనం కోడలమే అత్త ఏం చేస్తుంది, తిడుతూ ఉంటుంది. తిట్టినప్పుడు మనం ఏం చేయాలి, సహనం కలిగి ఉండాలి. లేదు అంటే మనలో ఏం లేనట్టు, ప్రేమ లేనట్టు. అంటే మేము అత్తగారినే ప్రేమించాలా, అమ్మని ప్రేమించినట్టుగా అత్తని మనం ప్రేమించలేకపోతున్నామంటే అంటే ప్రేమ అనేది ప్రేమకు ఒకరికి ఇవ్వాలి, ఒకరికి ఇవ్వకూడదు అనేది ఉండదండి. ప్రేమ అనేది ఇది ఒకరి దగ్గరే ఉండాలి, ఇది ఒకరి దగ్గర అంటే నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే అత్త కోడలు మనం చూసినట్లయితే ఆ అత్తకి ప్రేమ ఇవ్వకూడదు అని రాయబడలేదు. అత్తని అదే విధంగా ప్రేమించినట్లయితే, కోడల్ని అదే విధంగా ప్రేమించినట్లయితే అక్కడ తల్లిదండ్రుల మధ్యలో ఎటువంటి తల్లి కుమార్తెల మధ్యలో ఎటువంటి ప్రేమ సంబంధం ఉంటుందో ఇక్కడ కూడా. అంటే ఒక కుటుంబముగా ఒక ఇంటిని విడిచిపెట్టి నువ్వు మరొక ఇంటికి వస్తావు అంటే నీకు ఇంతవరకు నువ్వు ఎన్నో నేర్చుకున్నావు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం నేర్చుకుంటూ ఉంటాము. ఇక్కడి నుంచి ఒక ఇంటిని విడిచిపెట్టి ఇంకొక ఇంటికి వస్తే ఇక్కడ ప్రాక్టికల్ గా చేయాలండి. ఈ ప్రాక్టికల్ అనేది మనం ఏమనుకుంటామంటే ఇక్కడ మనం నేర్చుకున్నాము, ఇక్కడ ప్రాక్టీస్ చెయ్యము. నేర్చుకున్నదంతా ఒక్కరికే ఇవ్వాలని అనుకుంటూ ఉంటాం. అయితే మనము
రూతు దగ్గర నుంచి మనం చూసినట్లయితే రూతు మరి తన అత్తగారు నయోమి ఏమన్నదంటే, అమ్మా నా 2 కుమారులు చనిపోయారు, మీ 2 వెళ్ళండి మరొక వివాహము చేసుకోండి. వార్ప ఏం చేసింది, సరేనక్క అనుకొని వెళ్ళిపోయింది, ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. కానీ రూతు ఏం చేసింది? అటువంటి కోడలు ఉన్నారండి రాయవరంలో. ఈరోజు దేవుని యొక్క ప్రేమ మిమ్మలను అంతగా చేయాలి. అది లేకపోవడం వల్ల ఈరోజు సంఘము, ఈరోజు దేవుని యొక్క వాక్యము మనము ప్రతి ఆదివారం వచ్చి, లేదంటే వార క్రమాల్లో మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి మనం నేర్చుకుంటున్నా కానీ అంటే నేను ఒక మాట ఒక వ్యక్తికి చెప్తూ వచ్చాను. మనము ఈరోజు మీడియా రావడం ద్వారా మరి ఫోన్లోను టీవీలోను ఎక్కువగా దేవుని వాక్యాలు వింటున్నాం. క్రైస్తవులు గంటకు వచ్చి మాకు వాక్యాలు వింటున్నారు. మరి కొంతమంది మరి గంటకే కాదు కానీ కొంతమంది సమయము ఉన్నంత వరకు కూడా దేవుని యొక్క ఫోన్లోనే టీవీ ద్వారా మనం కూర్చొని ఉంటున్నాం. ఇంత ఆన్లైన్లో వింటూ కూడా పాడైపోతున్నామా? ఇంత దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు వింటూ కూడా మనము సరైన రీతిలో దాన్ని ప్రాక్టీస్ చేసుకోకపోయినట్లయితే మనం నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ఫెయిల్ అయిపోతాం. నిజంగా ఈ యొక్క పౌలు భక్తులు ఎందుకు ఇక్కడ డయాగ్నోసిస్ ఇక్కడ టెస్ట్కి పంపించాడు? ఇందులో మనం సరిగా ఉన్నామో లేదో సరి చేసుకోవాల్సిన విషయాలు ఇందులో మనము ఆరాధన చేసుకోక మునుపు ఈ విషయాలు మనం ఆలోచించాలని దేవుడు మనల్ని బలవంతం చేస్తున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే 6 దుర్నీతి విషయమై, అంటే సంతోషము ఒక విషయంలో ఉంటది. మరి మనం దేని అందు సంతోషిస్తున్నాము? ఇక్కడ ఒకటి ఉన్నది ఏంటంటే, దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమందు మనం దేని అందు, ఒకవేళ మనలో ప్రేమ ఎక్కువ ఉందండి, మనలో ప్రేమ ఎక్కువగా ఉంది, మనలో ఎక్కువ శాతం ప్రేమ ఉందని డాక్టర్ రాసినట్లయితే, ఒక పౌలు భక్తుడు చెప్పిన 13వ అధ్యాయంలో మనము ప్రేమ ఉంది అని మనం టెస్ట్ లో ఉన్నట్లయితే మనం ఏం చేస్తాం? దుర్నీతినందు సంతోషపడం. ఏంటంటే సత్యమునందు సంతోషిస్తాం. దుర్నీతి అంటే అన్రైచియస్నెస్, నీతి లేనిది. అయితే సత్యము అంటే దేవుని వాక్యము సత్యము, సత్యమైన మాటలు. ఈరోజు మాటలు చాలా బలమైనవి. మన మాటలతోనే మనం ఏం చేస్తామంటే ఒక మనిషిని చంపేయగలుగుతాం. అయితే ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషం. అంటే మనము ఎక్సర్సైజ్ దేంట్లో ఎక్సర్సైజ్ చేయాలండి? మనము బాడీకి ఎక్సర్సైజ్ కావాలండి. మనకు పొట్ట ఎక్కువైపోతే ఏం చేస్తామండి? ప్రతిరోజు వెళ్ళి రావాలి, వాకింగ్ చేయాలి. అలాగే ప్రేమలో మనం ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. ఒకవేళ ఈరోజు ప్రభు బలం ఉందో, లేదంటే ఆరాధన చేయకమునుపు నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నాలో ప్రేమ ఉందా లేదా? ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను మరి ప్రేరేపిస్తున్నాడు. ఏంటంటే ప్రేమలో నువ్వు సరైన రీతిలో ప్రేమిస్తున్నావా లేదా? ఇక్కడ దుర్నీతి విషయంలో సంతోషింపగా సత్యమునందు సంతోషించును. తర్వాత అన్నిటినీ తాలుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ అన్ని విషయాల్లో. అంటే నీవు అప్పుడు ప్రేమలో లెవెల్, అంటే ఈ 5th చాప్టర్ అనేది ఒక లెవెల్, ఇది పాస్ అయినట్లయితే సెకండ్ లెవెల్ దుర్నీతి నందు నీవు సంతోషించువు, ఏం చేస్తావు? సత్యం నందు నీవు సంతోషపడతావు. తర్వాత లెవెల్ ఏంటంటే తర్వాత లెవెల్ అంటే 5, 6, 7లోకి వచ్చేసరికి చాలా విషయాలు నీవు నేర్చుకుంటావు. మరి మనం ఏ లెవెల్లో ఉన్నామండి? 5వ వచనం లెవెల్లో ఉన్నామా? 6వ వచనం లెవెల్లో ఉన్నామా? 7వ వచనం లెవెల్లో ఉన్నామా? 7వ వచనం మనం చూస్తున్నాడు, అన్నిటినీ తాలుకుంటానంట, అన్నిటినీ నమ్ముతుందంట, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకుంటాను. అప్పుడు నీవు ఆ లెవెల్ ఆఫ్ హోలీ స్పిరిట్, లెవెల్ ఆఫ్ లవ్ నీ అందు, అంటే నీలో ప్రేమ ఇలాగా పెరుగుతూ ఉంటుంటే ఏమవుతుంది? అన్నిటినీ ఏం చేస్తావు? తాలుకుంటావు, అన్నిటినీ తాలుకుంటావు, అన్నిటినీ నమ్ముతావు, అన్నిటినీ నిరీక్షిస్తావు, అన్నిటినీ ఓర్చుకుంటావు. అంటే నువ్వు పెద్దవాడు అయిపోయావు అనమాట. యు హావ్ బికమ్ మెచ్యూరిటీ ఇన్ లవ్.
ప్రేమ యందు ఏమైపోయారు? మెచ్యూర్ కలిగి ఉన్నారు. అంటే యూ హ్యావ్ బికమ్ ఆ మంచి ఆ ఆలోచన కలిగిన వ్యక్తిగా, అంటే అంత జ్ఞానం కలిగిన వ్యక్తిగా నీకు ఉన్నావని అర్థం. అయితే ఇక్కడ మనం ఈ యొక్క ఆరాధనకి వెనకమునుపు ఒకసారి మనం ఎలా ఉన్నామండి, సరే మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో ఎఫెసీ సంఘానికి అంటున్నాడు. ఎఫెసీ సంఘం ఎవరికి రాయబడిందండి? ఆ పత్రిక ఎవరికి రాశారు? ఎఫెసీ సంఘము ఆ మరి ప్రకటన గ్రంథము మరి 2వ అధ్యాయము ఎవరికి రాస్తారండి? యేసుక్రీస్తు వారు. ఆయన మరణించి, ఆయన ఈ లోకానికి వచ్చి, ఆయన మనందరి కొరకు ఆయన మరణించి తిరిగి లేచి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారు ఆయన పద్మాసు దీపంలో ఆ యోహానికి ఏమంటాడంటే ప్రేరేపిస్తాడు. యోహాన్ని ఏం చేస్తాడండి? ప్రేరేపిస్తూ ఒక 7 సంఘాలకి 7 రకాలుగా ఒక లేఖనాలు రాస్తున్నాడు, ఉత్తరాలు రాస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఎవరి చేత పంపిస్తున్నాడంటే యోహాను చేతుల మీద రాయిస్తున్నాడు. యోహానుతో అంటున్నాడు, ఈ యొక్క ఎఫెసీ సంఘానికి నీవు రాయము. ఆ ఎఫెసీ సంఘం ఏంటంటే చాలా బలమైన సంఘం. ఎఫెసీ సంఘం చాలా శక్తివంతమైన సంఘం. ఎఫెసీ సంఘము అన్ని రకాల బలాలు కలిగిన సంఘం. ఈ యొక్క ఎఫెసీ సంఘము ఈ యొక్క మరి ఆ గలేషియన్స్ చాప్టర్ 5 మరి ఆ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చూసినట్లయితే 22లో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇన్ని 9 ఫలాలు కలిగిన సంఘం అది. కానీ ఆ సంఘానికి ఏమంటే అన్ని బాగానే ఉన్నాయయ్యా, నీ మీద ఒక తప్పు నేను ఆ తప్పు ఏంటో తెలుసా? మనలో కూడా దేవుడు అన్ని ఉన్నాయంట, మనలో ఒక తప్పు చెప్తున్నాడు. అదేంటంటే ప్రేమ. అంటే తెలుగులో 2 పదాలు, ప్రేమ. ఇంగ్లీష్ లో మనం చూస్తున్న 4 మాటలే మొత్తం అంటున్నాడు. ఈ ప్రేమ లేకపోతే ఈరోజు ఈ యొక్క ప్రపంచ దేశంలో సంతోషం ఉండాలి, ఈ ప్రపంచ దేశంలో సమాధానం కలిగి ఉండాలి. ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఎన్నో రకమైన అల్లుకులాలు జరుగుతున్నాయి. సమాధానం లేని సందర్భాలు మనం చూస్తున్నాం, దేవుని ప్రేమ లేని సందర్భాలు చూస్తున్నాం, మనుషుల ప్రేమలో కూడా లేని సందర్భాలు చూస్తున్నాం. అంటే దేవుని ప్రేమ అంటే ఒకటి, ఆ మనుషుల ప్రేమ కూడా అవసరమే. అన్ని రకాల మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త మరి 3వ అధ్యాయము 16వ వచనం అందరికీ తెలిసిందే. ఏంటంటే దేవుడు లోకమును ఎంత ప్రేమిస్తాడండి, దేవుడు ఎంతో ప్రేమిస్తాడంట, కాగా తన అద్వితీయ కుమారుడిగా. అందుకని ఆయనను ఎందుకు విశ్వసించాలి? ఎవరండి? యేసుక్రీస్తు వారి యొక్క మరి తన యొక్క లక్షణాలు, తన యొక్క రూపము, తన యొక్క యేసుక్రీస్తు వారు మరి తగ్గించుకొని వచ్చాడు. యేసుక్రీస్తు వారు మన అందరి కొరకు ఆయన మరి తన యొక్క ప్రాణాన్ని ఆయన ఈ లోకంలో మనందరి గురించి ఆయనే మరణించాడు. ఆయనలో ఏముందంటే ఒకే ఒకటి ఉంది, ఏంటి? ప్రేమ. మనలో ఈరోజు సరైన స్థితిలో మరి భార్య భర్తల మధ్యలో మరి ఆ యొక్క విభజాలు వస్తున్నాయి. లైక్ దే హ్యావింగ్ సమ్ ట్రబుల్స్ అండ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అంటే ఇందులో ఏమి లేనట్టు మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు లేకపోవడం వల్ల కుటుంబాలు విడిపోతున్నాయి. కుటుంబాలను చూసినట్లయితే మరి తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ప్రేమ లేకపోవడంలో ఇక్కడ మనము దేవుని వాక్యం మనలను మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. ఏంటంటే నీలో ఇవి ఉన్నాయో లేవో చూస్తున్నాడు. 4లో 5 మాటలు ఉన్నాయి, మరి 5లో 4 మాటలు ఉన్నాయి, 6లో 2 మాటలు ఉన్నాయి. ఈ యొక్క లెవెల్ ఆఫ్ ప్రేమలో మనం ఎదిగిపోయినట్లయితే 7వ అధ్యాయంలో అన్నిటిని భరిస్తాం, అన్నిటిని తాలుకుంటాం, అన్నిటిని ఓర్చుకుంటాం. అటువంటి ఓర్పు దేవుడు నీకు ఇస్తాడు. ఇవే లేకపోయినట్లయితే, మనం మనుషుల్ని ప్రేమించలేకపోతే, మనుషుల్ని సరైన రీతిలో మనం ప్రేమించలేకపోయినట్లయితే, ఒక భార్య భర్తని సరిగ్గా ప్రేమించలేకపోతే, లేదంటే ఒక పిల్లలు మరి తన యొక్క స్థితిలో తల్లిదండ్రులు సరిగ్గా ప్రేమించలేకపోయినట్లయితే, తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా ప్రేమించలేకపోతే మనం దేవుణ్ణి కనబడలేని లేని దేవుణ్ణి మనం ఏం ప్రేమిస్తాం? కనిపించే. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనకి పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు మనము మరి ఆ రోజు ధర్మశాస్త్ర ప్రకారంగా అవన్నీ కూడా ఆచరిస్తూ వచ్చేవారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఎన్ని ఆజ్ఞలు అయ్యాయండి? అవి 2 ఆజ్ఞలు. ఒకటి, నిన్ను వలె నీ పొరుగువాన్ని
నిన్ను వలె అంటే మనలాగా మనం ప్రేమిస్తాం. సెల్ఫ్ లవ్ అనేది మనలో ఉంటుంది. మనం ఎలాగైతే ప్రేమించుకున్నాం దేవుణ్ణి, అంతగా దేవుని కాదు మనుషుని, పొరుగు వారిని. అది లేకపోవడం వల్ల అయితే దేవుని యొక్క వాక్యాలు మనల్ని ఎప్పుడు మనలను ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యాల ద్వారా మనం జీవిస్తున్నామో లేదో సరి చేసుకోమని దేవుని యొక్క ఆరాధనకు మునుపు ఒకసారి ఆలోచిద్దాం. రెండో ఆజ్ఞ ఏంటండి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుని నీవు ప్రేమించు. ఇది ఉందండి. ముందు నిన్ను వలె నీ పొరుగువాన్ని మనం ఎలా ప్రేమిస్తున్నామండి? ప్రేమించే కదండి మనం చక్కగా ఆహారం తింటాము. ప్రేమించే మనల్ని ప్రేమించేది వేరు. మనము సెల్ఫ్ లవ్ మనలో ఉంటుంది, జెలసీ మనలో ఉంటుంది. మనము ఉంటాము. మనల్ని ఎవరైనా పక్కవారు ఎదిగిపోతున్నారు, ఒక బండి కొనుక్కుంటే మనం ఏం చేస్తామండి? వాళ్ళు పక్కన వాళ్ళు బండి కొనుక్కున్నారంటే మనం ఏం చేస్తాము? మన దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు చూసి ఈఎంఐ సరిపోద్దా లేదు చూసుకుని మనం వెళ్ళిపోయి బండి కొనేసుకుంటాం. పక్క వారు ఇల్లు కొనేసుకున్నారంటే మనం ఏం చేస్తాము? ఆడవాళ్ళు ఉంచుతారండి పక్కవారు చిన్న రింగ్ కొంటేనే. ఈరోజు ప్రేమ ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో ఉన్నాయో లేవో సరి చూసుకోమని పౌలు భక్తుడు చెప్తున్నాడు. 4వ వచనము, 5వ వచనము, 6వ వచనము, 7వ వచనంలో ఇవన్నీ కూడా మనం వీ నీడ్ టు రిలేట్ టు దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి మనం రిలేట్ చేసుకొని ఈ విషయాల్లో పౌలు చెప్పిన ఇక 13వ అధ్యాయములో ఉన్న 4వ వచనంలో 5 మాటలు ఉన్నాయి, 5వ వచనంలో 4 మాటలు ఉన్నాయి, 6వ వచనంలో 2 మాటలు ఉన్నాయి, మరి 7వ వచనంలో మళ్ళీ 4 మాటలు ఉన్నాయి. వీటిలో మనం సరి చూసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ప్రభు ఆరాధన చేయక మనకు మనలో ఏమి ఉండాలని దేవుడు కోరుకున్నాడు? దేవా నేను ప్రేమిస్తానని చెప్తావు, కానీ పక్కవారిని దూషిస్తావు. ఈరోజు దేవుని ప్రేమ మనలో ఉంది అంటే అర్థం ఏంటంటే నిన్ను వలె నువ్వు పొరుగువారంటే క్రైస్తవులు కాదండి. పొరుగువారంటే మనిషిని మనము ప్రేమించాలి. ఒక వ్యక్తి మొన్నటి వారంలో మరి చాలా ఒక హతసాక్షిగా అయిపోయాడు. ఆయన ఏమంటాడంటే మనిషిని ఏమంటాడండి, మీరు చూసే ఉండొచ్చేమో, మనిషిని ఒక హిందువుడిగా చూడొద్దు, మనిషిని ఒక ముస్లింగా చూడొద్దు, మనిషిని ఒక జైన్ మతంగా చూడొద్దు, మనిషిని ఒక క్రైస్తవుడిగా చూడొద్దు, మనిషిని ఎలా చూడమన్నాడు? మనిషిగా చూడమన్నాడు. అదే మనలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, అది ఉన్నతమైన ప్రేమ. ఆ ప్రేమ ఎంత బలమైందంటే మనందరినీ ప్రేమిస్తుంది. ఆ ప్రేమకు వ్యక్తులు ఫలాలు ఉన్నాయండి. అందరినీ ఏకరీతిగా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అది ఒక్కొక్కరి ప్రేమ అది ఏ రకంగా ఇట్స్ లైక్ ఒక లైన్ ఎలాగైతే ఉంటుందో, ఒక లైన్ ఎలా ఉంటుంది అంతగానే నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు క్రైస్తవుడు అవ్వచ్చు, నువ్వు హిందువుడు అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, నువ్వు క్రైస్తవుడు అవ్వచ్చు, క్రైస్తవేతరం అవ్వచ్చు, కానీ దేవుడు అందరిని ఒకలాగే నేను ప్రేమిస్తున్నాడు. మన దేవుని ఎలా ప్రేమిస్తున్నాం? దేవుడైతే మనల్ని ప్రేమించాడు, కానీ మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? మన ఆరాధనలోకి వెళ్ళకమునుకు కళ్ళు మూసుకుందాము. ఆరాధనలోకి వెళ్ళకమునుకు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో, దేవా నీ ప్రేమ నాలో పెట్టండి. ఏవైతే లక్షణాలు సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయో, నేను ఏదైతే నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయో, పౌలు భక్తుడు ఈ 13లో నుంచి ఎన్ని విషయాలు నాకు నేర్పిస్తూ వచ్చాడో, ఈ విషయాలు నేను సరి చేసుకుంటూ నిన్ను ఆరాధించడానికి నాకు నీ యొక్క సమయాన్ని దయచేయనని మనము ఆరాధనలోకి వెళ్ళకుంటూ ఒకసారి ఆలోచిద్దాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి తనకు
పురుషులు తర్వాత స్త్రీలు వ్యక్తిగతంగా ఆరాధన చేస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన దివ్యమైన పరలోకం తండ్రి దివ్య ఆకాశంలో సృష్టించినటువంటి దేవా, నిన్న నేడు